అత్తయ్య గారిని రెగ్యులర్గా ఈ మందులు వాడమని చెప్పు. అలాగే. సరే, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు జనని? నేను ఇందాక నీతో అన్న విషయాలు నువ్వు సీరియస్గా ఆలోచిస్తే మనం తొందరలోనే కలుస్తాం కూడా. ఆలోచిస్తాను, తప్పకుండా ఆలోచిస్తాను. దేని గురించి? నువ్విందాక అన్నావు కదా, దాని గురించి. నేనేమన్నానో గుర్తుందా? రీకలెక్ట్ చేసుకుంటా. అవసరం లేదు, శ్రమ పడద్దు, నేనే గుర్తు చేస్తాను. దేవుడికి ఇష్టం లేకపోతే కొన్ని పనులు జరగకుండా చేస్తాడు. దానికి కారణం ఏంటని ఆలోచించాలి. ఇంకో విషయం చెప్పనా? నమ్మకం వేరు, అవతల వాళ్ళని నమ్మించడం వేరు. ఫ్యాక్ట్ మనం ఆలోచించి తెలుసుకుంటేనే అదే కరెక్ట్ సాటిస్ఫాక్షన్. డీప్గా ఆలోచిస్తేనే డెలిబరేట్ సమాధానాలు వస్తాయి. అప్పుడే మన సమాధానం బలంగా చెప్పడానికి వీలవుతుంది. ఆలోచించేటప్పుడు సొంత అభిప్రాయాలు పక్కన పెట్టాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు అభిమానాలు పక్కన పెట్టాలి. అమలు చేసేటప్పుడు నిర్మోహమాటంగా ఉండాలి. ఇది కన్ఫ్యూజనా? అర్థం చేసుకోలేకపోవడమా? గుణ, అవతల వాళ్ళ జీవితాల గురించి అనాలోచితంగా తొందరపట్టుతో ముందుకు వెళ్ళొద్దు. వస్తాను గుణ. సరే. నీకేం కాలేదుగా? జనని, నొప్పిగా ఉంది నీకు? సిస్టర్, వీల్ చైర్ తీసుకురండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి. మట్టిబుర్రా. ఏంట్రా? మట్టిబుర్రా, నర్సులు పట్టుకోవటమేంట్రా? నువ్వు డాక్టర్ బైక్ పట్టుకోవచ్చుగా, పైగా నీ భార్య. అయ్యో ఒక్క నిమిషం. భార్యాభర్తల మ్యాటర్ మధ్యలో మీరెందుకు? వాళ్ళు చూసుకుంటారులే, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. సరే, మనం అటు వెళ్దాం పదా. స్లోగా, స్లో, నెమ్మదిగా. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు. ఏవిడేంటి ఇక్కడ? ఆ సీనిట్ అక్కడ పని మీద వచ్చిందా? పని పెట్టుకుని వచ్చిందా? మామయ్యని చూశాక కాలు బెనికిందా? బెనికిందని మామయ్య దగ్గరికి వచ్చిందా? ఒక్క నిమిషం, నేను చూడండి. స్లోగా రొటేట్ చేయి, మెల్లగా కొంచెం జస్ట్ ట్రై చేయి. వదినా, పెయిన్ ఎక్కువగా ఉందా? అవును. రే, ఎంతసేపు అలా చూస్తావరా? కాస్త బాంబు రాయటమో మసాజ్ చేయటమో చేయొచ్చు కదా. సిస్టర్, బాంబు తీసుకురా. ఇదిగో నా దగ్గర ఉంది. ఉందా? వద్దు, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటున్నావు. భార్య కాళ్ళు భర్త పట్టుకోకూడదు. వాడేం క్షమాపణలు అడగటానికి పట్టుకోవట్లేదు వదినా, డాక్టర్గా పేషెంట్ ట్రీట్మెంట్ కోసం. ఇది హాస్పిటల్, చెప్పరా? ఎస్, నేను డాక్టర్ని. ఇక్కడ ఫార్మాలిటీస్ ఏంటి? అయినా అలాంటి సెంటిమెంట్స్ ట్రీట్మెంట్ లో పెట్టుకుంటే ఎట్లా? నువ్వు కాల్ చాపు. ఇట్స్ ఓకే, ఒక్కసారి చాపు. చాపు వదినా, పట్టుకోరా. ఏం కాదు, తగ్గిపోతుంది.
జరుగుతుంది అక్కడ? కళ్ళు కళ్ళు మాట్లాడుకుంటున్నాయి. నెక్స్ట్ ఈ సీన్ ఎక్కడికి లీడ్ చేస్తుంది? చా, అర్థం చావడం లేదే. తగ్గిపోతుంది. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత ఇప్పుడు ఎలా ఉంది? ఏ తల పర్వాలేదు. ఇది నిజమైన ప్రేమ అంటే. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించ. ఆహా, నేను ఈయనగారి కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే ఈవిడ గారు మావయ్యని దగ్గర చేసుకుని పెళ్లి ఆపాలని చూస్తుంది. హే జనని, అప్పుడే ఎక్కడికి? కాలు ఇంకా నొప్పిగా ఉంటుంది కదా. లేదు, చాలా వరకు తగ్గిపోయింది. అయినా నొప్పి నాకేం కొత్త కాదు. భరించలేనివే భరించాను. ఇది అసలు నొప్పే కాదు. నొప్పి అలవాటు లేనివాడివే. ముందు తెలియకుండా ఏ నొప్పి వస్తుందో, ఎంత బాధ పెడుతుందో అని అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఆలోచించి అడుగులు వేయడం నేర్చుకోగుణా. జనని, చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పచ్చు కదా. ఇబ్బంది లేని విషయాలు ఎందుకు చెప్తారు? చెప్పడానికి ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆలోచించడానికి ఆటంకాలుండవు. వస్తానా? నన్ను డ్రాప్ చేయమంటావా? నన్ను కాదు, ఫిక్స్ అయిన అభిప్రాయాలు ఆలోచించి డ్రాప్ అవ్వ. నేను ఎల్లుండి దుబాయ్కి వెళ్తున్నాను. ఏంటిది? ఎందుకు ఈ ప్రతాప్ గారిని చూసినప్పుడల్లా ఏదో పాజిటివ్ ఫీలింగ్? మన మనిషే, మనతో ఏదో బంధం ఉన్న భావన, మాట్లాడుతుంటే తెలియని స్పందన, ఆత్మీయంగా పిలవడం, అలా ఎందుకు ఫీల్ కలగడం? మార్నింగ్ కూడా అమ్మ వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారా అన్నప్పుడు ఏదో తెలియని బాధ, వెళ్ళాలని మనసు లాగడం, కానీ అమ్మ మీద కోపంతో అవాయిడ్ చేయడం. ఆ పేరుకి, ఆ మనిషికి, నా ఫీలింగ్స్ కి రిలేషన్ ఏంటి? ఎదలో ఏదో చిన్న కదలిక, మనసు కలవరించినట్టు అనిపించడం. ఇప్పుడు ఈ ఆలోచనకు అదే కారణం కదా. తనెవరు, నేనెవరు? ఎందుకు ఇలా ఫీల్ అవ్వడం? ఏమీ అర్థం కావడం లేదు. ఆలోచించడం మానుకోలేకపోతున్నాను.
ఏంటి మమ్మీ నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? పెళ్ళాగిపోయిందని ఏదైనా భారీ ప్లాన్ ఆలోచిస్తున్నావా? తప్పదు కదరా, ఆలోచించకపోతే నా తమ్ముడి ఆస్తి నాకెలా దక్కుతుంది? అనవసరంగా ఆ జననిని తక్కువ అంచనా వేసి బోల్తా పడ్డాం. ఈసారి అలా జరగటానికి వీల్లేదు. అవునమ్మా. ఓ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మమ్మీ. ఆ జనని వాళ్ళ హాస్పిటల్కి వచ్చింది. అవునా? ఎందుకు? ఏదో కాలు బెనికిందంట. మావయ్య గొప్పగా రిసీవ్ చేసుకున్నాడు. తను స్వయంగా ట్రీట్మెంట్ కూడా చేశాడు. చాలా ఎఫెక్షన్ చూపించాడు మమ్మీ. నాకెందుకో వాళ్ళ మధ్య గ్యాప్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అసలు నీకు బుద్ధుందారా? ఇలాంటి విషయాల మర్చిపోయేది. అది కనబడగానే ఫోన్ చేయాల్సింది పోయి తీరిగ్గా ఇప్పుడు చెప్తున్నావా? అయినా కాలు బెణికితే కార్డియాలజిస్ట్ని కలవడం అవసరమా? జనని దాని రూట్ మార్చిందిరా. ఆవేశం తగ్గించుకుంది. ఆలోచనతో అడుగులు వేస్తుంది. దానికి ధరణి బాలు తన పిల్లలని తెలిసిన దగ్గర నుంచి గుణ మీద ప్రేమ పెరిగిపోతుంది. వాడికి దగ్గరైపోవాలని చాలా తహతహలాడిపోతుంది. వాళ్ళిద్దరూ దగ్గరైపోతే బిచ్చానికి ప్లేసులు వెతుక్కోవడమే చెయ్యాలి. మనం ఒడ్డున పడి ఆర్థికంగా నిలబడాలి అంటే ఆ ధరణిని ఎంత తొందరగా నీ సొంతం చేసుకుంటే అంత మంచిది. లేకపోతే దిక్కుమల్ల కుక్క బతుకులే. ముద్ద కోసం ఇలా గుమ్మాలు పట్టుకుని వేలాడాలి. నాదేముంది మమ్మీ, ఇప్పుడంటే ఇప్పుడు ఆ ధరణి మెళ్ళలో తాళి కట్టేస్తాను. ముహూర్తాలు రాహుకాలని ఆపేది మీరే. మంచి చెడు చూసుకోకపోతే ఆగమైపోయేది మనమే. చేసేదే దుర్మార్గం మమ్మీ. దానికి మళ్ళీ ముహూర్తము శుభలగ్నము. మనకు శుభమే కదరా, లాభం కోసమే కదా ఫార్మాలిటీస్ పాటించాలి. అవును, పెళ్లికి తెగ తొందరపడిపోతున్నట్టున్నావు. అదేంటి అంత ప్రేమ పెంచుకుంటున్నావా? ప్రేమ లేదు గీమ లేదు మమ్మీ. అంతా నేను ఆస్తి కోసం చేస్తున్నాను. సరే, పొరపాటున కూడా ఎక్కడా బయటపడద్దు. మళ్ళీ ముహూర్తం ఫిక్స్ అయ్యేదాకా నైస్గా డీల్ చేస్తూ ఉండు. ఓకే మమ్మీ, గుడ్ నైట్. ధీరజ్, హాస్పిటల్లో మన డీల్స్ ఓకే కదా? మన ఆర్గాన్ వ్యాపారం గురించి ఎవరికీ డౌట్స్ రావడం లేదు కదా? మేనేజ్ చేస్తుంది ఎవరు మమ్మీ? ధీరజ్, సన్ ఆఫ్ సూపర్ క్రిమినల్ మదర్. అసలు నీకెందుకు డౌట్ వచ్చింది మమ్మీ? వీఆర్ ఇన్ సేఫ్ జోన్. గుడ్, ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండు. ఓకేనా? ఓకే మమ్మీ, గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. రండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. రండి. నమస్తే అండి. రామ్మా, రండి రండి. రండి, కూర్చోమ్మా. కూర్చోండి సార్. అక్క, ధీరజ్, ప్రతాప్ గారు, ధరణి, బాలు వచ్చారు. రండి. నన్ను గారు అనడం ఏంటండి? ప్రతాప్ అనను చాలు. అయ్యో, బాగున్నారా అన్నయ్య గారు? నమస్కారం అండి. అమ్మ ధరణి, బాగున్నావా? బాగున్నానండి. కోట్ల విలువైన బంగారు కొండ. ఫస్ట్ టైం నా చెల్లి పుట్టింటికి వచ్చింది. సౌమ్య, వాళ్ళకి టీ, కాఫీ ఏమైనా? అవేం వద్దండి, మేమిప్పుడే ఇంటి దగ్గర తాగేసి వచ్చామంటారు, అంతేనా? మా ఆతిథ్యం స్వీకరించకపోతే ఎలా? మీరు పట్టుకురండి. హాయ్ ధరణి. హాయ్. ఏరా, ఎంత లేటుగానా అమ్మాయిని పలకరించేది? మీరందరూ మాట్లాడుతున్నారు కదా అని. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. వెదర్ వేషాలకి ఏం తక్కువ లేదు. వీడి మెలికలు చూస్తే ఎముకలు విరిచేయాలనిపిస్తుంది. ఇదిగో తరుణ్.
తీసుకోండి. తీసుకోండి. అన్నయ్య తీసుకో. మేం తీసుకుంటాంగా, నువ్వు అందించడం ఎందుకు? మా మర్యాద, మా తృప్తి కోసం. థ్యాంక్ యూ బాబు. మా తరుణ్ అంతే, మంచికి మర్యాదలకి పెట్టింది పేరు. చెప్పండి, మాతో ఏదన్నా పనుండి వచ్చారా? క్యాజువల్గా ఇలా వెళ్తూ అలా వచ్చారా? ఏం లేదండి, నా దుబాయ్ ప్రయాణం ఫిక్స్ అయింది. ఆ విషయం చెప్దామనే వచ్చాం. కంపల్సరీగా వెళ్ళాలా? అలాంటి జాబ్ ఏదైనా ఇక్కడ చూడమంటే మా తమ్ముడు ఇన్ఫ్లుయెన్స్ తో చూస్తాడు. అన్ని తమ్ముడే, ఈవిడి గారిదేం లేదు, మంది మీద పడి తినడం తప్ప. లేదండి, కంపల్సరీగా వెళ్ళాలి. అగ్రిమెంట్ ఫుల్ఫిల్ చేయాలి, లేకపోతే ఊరుకోరు, కేసు అవుతుంది. అలాగా? తప్పనిసరి అంటున్నారు కాబట్టి నిశ్చింతగా వెళ్ళిరండి. ఏ దిగులు మనసులో పెట్టుకోకండి. మీ అమ్మాయి మా అమ్మాయిలా చూసుకుంటాం. ఈ ఇంటి ఆడపడుచవుతుంది. తన మంచి చెడు అంతా కూడా మేమే చూసుకుంటాం. తను మనింటి ఆడపడిచే నాన్న, కావటం ఏంటి? నీ సొంత కూతురే, నాకు తోడబుట్టిన చెల్లెలు. మీరు మళ్ళీ తిరిగి రాగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి పెట్టుకుందాం. పెళ్లి క్యాన్సిల్ అంటే పీడ వదిలేది. ఏదైతేనే గండం గడిచింది, కాస్త హ్యాపీ. తిరిగి వచ్చినప్పుడు చక్రం తిప్పలేమా? పెళ్లి క్యాన్సిల్ చేయలేమా? మా తమ్ముడు మాటంటే మాటే. మీకేం భయం లేదు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే మా లాభం. మీరొచ్చాకే పెళ్లి పెట్టుకుందాం. మిమ్మల్ని మురిపించేంత మురిపెంగా మీ అమ్మాయిని మేం చూసుకుంటాంగా. ఎందుకు చూసుకోవు? తను ఆడపిల్లలా కనిపిస్తుందా? నీ ఇంటికొచ్చే బంగారు మూటలా కనిపిస్తుందిలే. అసలే తులం 1,00,000 అయ్యింది, 50 కేజీలన్నా ఉంటుంది. రెప్ప వేయకుండా కాపలా కాస్తారు తల్లి కొడుకులు. వీళ్ళ యావంతా సొమ్ము మీదే. అవును మావయ్య గారు, మా అమ్మ చెప్పిందే నిజం. ధరణిని మీరు గుండెల మీద ఆడించి పెంచారు. నేను గుండెలో పెట్టి చూసుకుంటాను. ఏడ్చావు, గొంతులు కోసి గుళ్ళు కట్టించే రకం వేస్ట్ ఫెలో. మీ మాటలు గొప్ప ఆనందాన్ని, ఎనలేని ధైర్యాన్ని, లేని బలాన్ని ఇచ్చాయి. తృప్తిగా ఉందండి. భుజమ్మ, ఇక మనం బయలుదేరదామా? ఆగండి ఆగండి ఆగండి. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? మా నాన్న ఏమన్నారు? మీ అమ్మాయి కాదు మా అమ్మాయి అన్నారా లేదా? అన్నారు. నాన్న అన్నారంటే నా చెల్లెలివేగా. పైగా మా ఇంటి ఆడపిల్ల అన్నారు కదా. అన్నారు. అన్ని బంధాలు బాంధవ్యాలు ముడిపడిన తర్వాత ఇలా వచ్చి అలా ఎలా వెళ్తారు? పుట్టింటికొచ్చిన ఆడపడుచు భోంచేయకుండా, పసుపు కుంకాలు తాంబూలాలు అందుకోకుండా వెళ్ళడం జరిగే పనేనా? మీరు ఖచ్చితంగా భోంచేసి వెళ్ళాలి. ఏమంటావతా? వీడేంటి మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అంతే అంతే, భోంచేసి వెళ్ళండి. తాంబూలం కింద 1,00,000 ఒలిపిస్తే రోగం కుదురుతుంది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం బాబు. వచ్చినప్పుడల్లా చేసే వెళ్ళాలి. తరువాత అనే వాయిదా పద్ధతే లేదు. ఏమంటారు నాన్న? నీ మాటే నా మాట. అంతే. సౌమ్య, నేను రెడీ. నీ ఇష్టాలేంటో చెప్పమ్మా. మామిడికాయ పప్పు. రే, నీ ఇష్టం కాదురా, తనిష్టం. నాకు అదే ఇష్టం. వంట రెడీ చేస్తాను.
తరుణ్ కాఫీ. నేను ఇస్తాను, ఇటువంటి కాఫీ. అదిగో కాఫీ వచ్చింది. వంట రెడీ అయ్యేలోపు కాఫీ తాగుతూ ఉండండి. తీసుకో. వద్దు, పర్వాలేదు, తీసుకో. నాకొద్దన్నయ్యా. అమ్మా ధరణి, రా మన ఇల్లు చూపిస్తాను. చూసారా, అది తరుణ్ గొప్పతనం. ఎంత బాగా మన ఇల్లు అంటున్నాడో. ఎంతైనా మేనత్తకి కాబోయే కోడలుగా. అలానేం కాదు, తమ్ముడు చెల్లి అని. వెళ్ళమ్మా, వెళ్ళి చూసిరా. రారా బాలు, చూద్దాం. నేను ఆల్రెడీ చూసింది అక్క. ఇదివరకే అన్నయ్యతో వచ్చాను కదా, అంతా చూశాను. అవును, ఈ పిలిపే నాకు వీడిని దగ్గర చేసింది. ఐ లైక్ ఇట్. రాధరణి. రేయ్, నువ్వు వెళ్ళరా. అలాగే అమ్మా. మీరంతా పెళ్లి విషయాలేవో మాట్లాడుకుంటున్నారు కదా. పెళ్లి కొడుకు వాడు లేకపోతే ఎలా? పెళ్లిలో సార్ కోరికలంటూ క్లియర్గా అడిగి తెలుసుకోండి అంకుల్. పదమ్మా. తరుణ్ చెప్పింది కరెక్టే. వెళ్ళమ్మా. వెళ్ళం. రామ్మా. నువ్వు వెళ్ళి వంట పని చూడు. యువతల కరెక్ట్ అంటూ కూర్చుంటే అవతల కూరలు మాడిపోతాయి. మాడేవేవీ లేవు, వంట అయిపోవచ్చింది కూడా. మాడితే గీడితే మీ మొహాలే మాడాలి. మొన్నటిలా తర్వాత కూడా జరిగితే నా మనసు కీడే జరుగుతుందని చెప్తుంది. ధీరజ్, నీ రూమ్లో డ్రగ్స్ ఉన్నాయంటే? ధీరజ్కి డ్రగ్స్ అలవాటు ఉన్నది నిజమే కదా? నువ్వెంతో బుద్ధిమంతుడు అనుకున్నాను. నీకు ఇలాంటి ముదరష్టపు అలవాట్లు ఉన్నాయని తెలిస్తే అసలు ఈ పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదు.